ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చేతిలో పెద్ద సినిమా లేని రష్మిక బంపర్ ఆఫర్ కొట్టేసిందా? ఒకే హీరోతో 2 సార్లు నటించి పాన్ ఇండియా హిట్స్ కొట్టిన రష్మిక లక్కీ హీరోతో 3వ సారి జతకడుతుందా? ఒకవైపు పెళ్లి పనులు పెట్టుకుని మరోవైపు డేట్స్ ఇచ్చిందా? ఇంతకీ రష్మిక సైన్ చేసిందంటూ ప్రచారం జరుగుతున్న ఆ సినిమా ఏంటో చూద్దామా? పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రష్మిక మరోసారి కలిసి నటిస్తున్నారని టాక్. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనే యాక్ట్ చేస్తోందంటూ వీడియో కూడా రిలీజ్ చేశారు. మరో 2 హీరోయిన్స్ గా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఉన్నారని ప్రచారం జరుగుతుందే గానీ అఫీషియల్ గా ప్రకటించలేదు. లేటెస్ట్ గా రష్మిక పేరు తెరపైకొచ్చింది. అల్లు అర్జున్ అట్లీ మూవీలో రష్మిక నటించడమే కాదు, ఆల్రెడీ షూట్ లోకి వచ్చేసిందంటూ బీటౌన్ లో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. అయితే రష్మిక ఇందులో హీరోయిన్ మాత్రం కాదని, విలన్ గా కనిపిస్తోందన్న న్యూస్ బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపీటలెక్కుతున్నారన్న వార్త స్ప్రెడ్ అవుతోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో హిందీలో కాక్టైల్ 2, తెలుగులో మైసా తప్ప మరో మూవీ లేదు. పెళ్లి కోసమే ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు తప్ప కొత్త సినిమాలు ఒప్పుకోలేదు అనుకుంటే ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసిందట. పెళ్లి టైంలో అల్లు అర్జున్ మూవీలో విలన్ అంటూ కొత్త వార్త పుట్టుకొచ్చింది. పుష్ప 2తో బన్నీ రష్మిక హిట్ పేరైంది. కొత్త సినిమాలో విలన్ గా నటించిన లక్కీ హీరోయిన్ తో మరోసారి స్క్రీన్ పంచుకుంటున్నాడు బన్నీ. సమ్మర్ నాటికి సినిమా పూర్తి చేసి క్రిస్మస్ కు లేదంటే 2027లో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.